వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే సాహసం చేయలేదు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ వడ్డన ప్రారంభమైంది. అయితే ఈసారి పెంపు భారీగా ఉండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ పెట్రోల్ వడ్డన మొదలెట్టింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా ₹3 వడ్డించింది. ఈ మేరకు కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్లు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా పెట్రోల్ రేట్లను సవరించినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. పెట్రోల్పై ఇప్పటి వరకు ఉన్న 25.92% సేల్స్ ట్యాక్స్ను 29.84% పెంచినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తెలిపింది. అదేవిధంగా డీజిల్పై 14.3% ఉన్న సేల్స్ ట్యాక్స్ను 18.4% పెంచినట్లు పేర్కొంది. ఇక ధరలు సవరించి సేల్స్ ట్యాక్స్ పెంచిన తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో లీటర్ పెట్రోల్ ధర 102.85కు, లీటర్ డీజిల్ ధర 88.93కు పెరిగింది. అంతకు ముందు లీటర్ పెట్రోల్ ధర 99.84, లీటర్ డీజిల్ ధర ₹85.93గా ఉండేది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై పన్నును టన్నుకు ₹5,200 నుంచి ₹3,250కు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కొద్ది గంటల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత 2 వారాల సగటు చమురు ధరల ఆధారంగా పన్ను రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు. ఈ ఏడాది మార్చిలో ఇంధన ధరలను లీటరుకు ₹2 మేరకు కేంద్రం తగ్గించింది. 2022 మే తర్వాత దేశవ్యాప్తంగా ఇంధన ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత విదేశాంగ విధానం స్పష్టంగా లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగేవని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గత నెలలో వ్యాఖ్యానించారు. మే 21, 2022న కేంద్రం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా ధరలు లీటరుకు ₹0.8, ₹0.6 తగ్గాయి. ఈ చర్య వల్ల ప్రభుత్వం ఏడాదికి సుమారు ₹1,00,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సిద్ధరామయ్య ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్ విజయేంద్ర తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. 5 హామీల అమలుకు వనరులు సమీకరింపలేక సిద్ధరామయ్య ప్రభుత్వం సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఆయన ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికలలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలో అవమానకరమైన పరాజయం ఎదురుకావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కక్ష సాధింపు ధోరణితో ఈ విధంగా ధరలు పెంచుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.